నువ్వు తిను. ఏంటి బెదరు, ఎక్కడికి బయలుదేరావు? టవల్ కట్టుకుని సినిమా చూద్దామని. చచ్చు జోక ఎక్కువ సార్ ఇప్పుడు తొట్టి స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఐ మీన్ టబ్ బాత్. స్నానం తర్వాత మంచి ఫుడ్ లాగించాలరా. ఫుడ్ ఏంటి? ఫుడ్, బెడ్. మనం ఏంట్రా ఎక్కడ ఉన్నాం? మన బిల్డింగ్లు బాత్రూంలు ఏమైపోయినాయి? వరాలిచ్చిన శాపం రా. సాయంకాలం అయింది కదా, వెలుతురు మాయం, వైభోగం మాయం. బెదరు పద, జనం టీవీ టైప్ లో చూస్తున్నారు. చూస్తున్నారా? ఏంటి చూసేది? సరదాగా మేము డాన్స్ చేసుకోకూడదా? ఏమైంది? దెయ్యమేంటి? ఆల్మట్టి ఏంటి? అడుక్కు విను, వాళ్ళిద్దరు దెయ్యాలయ్యారు. ఏ ఇద్దరు? అదేరా, ఆ రోజు పార్టీలో మన ప్లాన్ పాడు చేసి మన వాళ్ళు తరుగుతుంటే వాళ్ళు దెయ్యాల కోనలోకి వెళ్ళారే. అవును, ఆ రోజే ఆ ఇద్దరిని దెయ్యాలు పీక్కు తినుంటాయని అనుకున్నాం కదా. అవునా, పీక్కు తిన్నాకే వాళ్ళు దెయ్యాలయ్యారు. దెయ్యాలా? మీకెలా తెలుసు? మన ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో తెల్లారేటప్పటికి మహల్ వచ్చింది. ఆ దెయ్యాలు రెండు అందులోనే ఉన్నాయి. నాన్ సెన్స్. ఖాళీ స్థలంలోకి మహల్ వచ్చిందా? ఇది నేను నమ్మాలా? రండి చూపెడతారు కానీ. అక్కడికి వెళ్తే ఆల్మట్ అయిపోతాం. ఆల్మట్ట గాడిద గుడ్డ, రండి చూపెట్టండి. ఎక్కడ బిల్డింగ్? అక్కడ అదుగోరా, మన మెయిన్ గేట్ కి ఎదురుగా ఉందో చూడు. అక్కడ బిల్డింగు లేదు, గాడిద గుడ్డు లేదు. బిల్డింగ్ లేదా? బిల్డింగ్ ఏది? ఏదిరా? ఏట్లోకి వెళ్ళింది. మీ ఇద్దరికి మెంటలు వచ్చినట్టుంది. ఇవాళ ఇక్కడ పడుకుందాంరా, బాగుంది. ఏంటి బెదరు ఇది? ఏ బస్ స్టాప్ లో చూసినా అన్ని బెంచీల మీద ఎవరో ఒకళ్ళు పడుకునే ఉన్నారు. వీళ్ళకి ఇల్లు లేవా? బెదరు పిచ్చిదిరా. అరే పిచ్చిదైనా చాలా మంచిదిరా. దెయ్యాల రాజు పగలు మనకు మేళ్ళిస్తే ఈ పిచ్చి తల్లి రాత్రి మనకి నీడిచ్చిందిరా. అవును, సరే పద పడుకుందాం. పద. ఎరా, మా వాడు చెప్పినట్టు ఈ దెయ్యాలు గియ్యాలు అన్ని భ్రమేనంటావా? అంతా ఆల్మట్టేనండి. మాయామహల్ మళ్ళీ వచ్చిందిరా. అవునయ్యా, ప్రసిగాడు మనకి మెంటల్ అన్నాడుగా, లేపి మహల్ చూపించరా. అయ్యో, రాత్రంతా నాటుకొట్టి తెల్లారగట్ట పడుకున్నారయ్యా. ఇప్పుడు లేపానంటే ఆల్మట్టి అయిపోతాను. నేను లేపను. బెదరు అడు చూడు. బెదరు, ఆ రోజు పార్క్ లో మనల్ని కుళ్ళపొడిచిన గ్యాంగ్ గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడానికి వాళ్ళు ఏమైనా మర్చిపోయేట్టు కొట్టారు ఆ రోజు. హలో, సార్ మీరు ఏం గుర్తుపట్టలేదా? మీరు ఆ రోజు పార్క్ లో మా చేత పిచ్చి కొట్టుడు కొట్టి కనకాభిషేకం చేసింది మాకే బాబు. సారీ సార్. సరేలేవయ్యా, మర్డర్ జరిగిన 3 ఏళ్ల కేసు ఫైల్ చేసినట్టు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు సారి ఎందుకు? ఈ కార్ భలే ఉందే, సర్కస్ లో చేరారేమో. లేదమ్మా, ఎగ్జిబిషన్ లో కొట్టుకొచ్చావు. నువ్వు తినమ్మా, బాడీ తగ్గిపోతుంది. అది సరే గాని మీరేంటి సార్ ఈ డ్రెస్సు ఈ కారు ఇలా మారిపోయారేంటి సార్? అదో చందమామ కథలే, చాలా టైం పడుతుంది, తర్వాత చెబుతాం. అవును, మీ గ్యాంగ్ లీడర్ ఆ కిడ్నాప్ రాణి ఏరి? వాళ్ళ గురించి సార్ మా టెన్షన్ కూడాను. టెన్షన్ ఎందుకు? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది సార్. పెళ్ళేగా ఫిక్స్ అయింది, ఏదో ఉరి శిక్ష పడ్డట్టు అంత టెన్షన్ పడతావు ఎందుకు? కానీ అది కాదు సార్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం చలపతిరావుకి అతని కొడుక్కి కన్నెరగా ఉంది సార్. ఏ క్షణాన్ని వాళ్ళిద్దరిని ఏం చేస్తారో మాకు భయంగా ఉంది. వాళ్ళ వెంట మేము గన్మెన్లా ఉన్నా సరే ఇట్టే తప్పించి పారిపోయారు సార్.
ఓహో, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో అని మీరు కంగారు పడుతున్నారు అంతేగా? అవును సార్. మీరు అలా కంగారు పడుతూనే ఉండండి. నువ్వు ఆపకుండా తిను, ఆపకుండా కంటిన్యూస్ గా తిను. నూరా కారుమాత, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? కళ్ళు మూసుకొని చెప్పు. ఇలా అరుస్తుంటే భలే ఉంది కదా హరీష్. ఇద్దరు లడ్డూలా దొరికారు. వాడిని కిందకి తోసిపారేసి దాన్ని లాక్కురండ్రా. వాళ్ళ ఆచూకీ దొరికేసిందయ్యా. వాళ్ళు ఎక్కడున్నారు సార్? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా? ఇప్పుడు ఇక్కడికి రావాలి అంతే కదా? అవును సార్. అంతే కదా. మీరు కాసేపు కంగారు పడకుండా కళ్ళు మూసుకోండి. ఎందుకు సార్? నార్మల్ ప్రతిదీ కావాలి నీకు. కళ్ళు మూసుకో. నువ్వు తింటావా అబ్బాయి? ఆపో. కళ్ళు మూసుకో. ఐరా కసకస వైరా కరకర. స్నేహ, ఎన్నాళ్ళైనా ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. నాకు అలాగే ఉంది. మీకు ఎలా ఉన్నా మీరు ఇలా కూర్చుంటే మిమ్మల్ని చూసి ట్రాఫిక్ జామ్ అవుద్ది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇదేమిటి? మేము ఎక్కడున్నాం? అందరు బస్ స్టాండ్ లో లాక్కుంటానంటే మొహం చిట్లిపోద్ది. వాణ్ణి యారా, మా అందరి కళ్ళు కప్పి మీ ఇద్దరు ఎక్కడికో చెక్కేస్తారా? అది కాదురా, నేను చెప్పేది కొంచెం. సార్ మీరా? ఈ గెటప్ ఏంటి సార్? అదో చందమామ కదంట. నువ్వు పని కాని. ఏమయ్యా, కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు కొండెక్కాలా? పంపలోనే ఉండొచ్చుగా. పోనీ పోయినాళ్ళు చక్కగా పాట పాడుకోవచ్చు కదా. మీరు భలేవారండి. డిబేట్ అంటే మాటలా? మంచి పాట కావాలి, గొప్ప మ్యూజిక్ కావాలి, అందమైన డ్రెస్సులు కావాలి, అదిరిపోయే స్టెప్స్ వేయాలి. ఓహో, అంతే కదా. మీ చేత అద్భుతమైన డ్యూయట్ పాడించే బాధ్యత మాది. కాసుకోండి. హైరా కసకస వైరా కరకర. ఈ అబ్బా గడ్డివా మీద వేసిన పరుపులా దిట్టంగా ఉన్నావే. 10 ఏళ్ల క్రితం పరిచయం అయి ఉంటే పర్మనెంట్ గా పెట్టుకునేవాడిని. తెల్లార్లు తాగుడు వాగుడేనా? ప్రేమించుకోవటాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నావే నిన్ను? ఆగకు, ప్రోగ్రాం మొదలెట్టే ముందు గంట కొట్టడం మన సెంటిమెంటు. అరే, అక్కడ ఎవరో బిల్లు కొడుతున్నారా? అన్నాలు పెడతారేమో. పద పద పద. దీని సెంటిమెంట్ సిమెంట్ లో కలప. ఇదేం గోలరా? దీన్ని పట్టుకొచ్చావు? లోకల్ టాలెంట్ బాసు. నీ బొంద బాసు. చూడు, దెయ్యాలు ఇటు వస్తున్నాయి ఏంట్రా? దొరికావు, ఆల్మట్ అయిపోతావు. అరే, ఇక్కడ ఎవరు లేరేంట్రా? ఎవరు లేకపోవటం మంచిది. దా తిందాం, కూర్చో. ఇదేంట్రా? దెయ్యాలు వెజిటేరియన్ తింటున్నాయి. చిన్నగా అవి ఇంటే ఆల్మట్ అయిపోతావు. రే బెదరు, ఇవాళ రాత్రికి ఇంకా తిండి సమస్య లేదురా. అవును, హాయిగా తెల్లారితే మన మేడ, మన కారు, మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అవును. ఇదేంట్రా? వాడు తెల్లారితే కారు మేడ అంటున్నాడు. ఏంటో బాసు, నాకు షవట్లే గాని మాటలు రావట్లేదు. రే బెదరు, దయ్యాల రాజు దయ్యాల లోకంలోకి వెళ్ళిన ఎవరికైనా వరాలు ఇస్తాడంటావా? అందరికి ఎందుకు ఇస్తాడు రా? మనలాగా బ్రహ్మాండంగా పాడే వాళ్ళకే వరాలు ఇస్తాడు. ఒరే, అసలు మనం దయ్యాల కోనకి వెళ్ళటం ఏంటో, దయ్యాల కోనలో పెద్ద మర్రి చెట్టు ఉండటమేంటో, ఆ మర్రి చెట్టుకి ఓ తొర్ర ఉండటమేంటో, ఆ తొర్రలో దయ్యాల సామ్రాజ్యం ఉండటమేంటో, అంతా విచిత్రం. అంటే వీళ్ళు దెయ్యాలు కాదన్నమాట. నాకు ఇప్పుడే అర్థమైంది బాసు. అయితే వెళదాం పద. ఎక్కడికి?